పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకు పైగా గెలవడమే తమ లక్ష్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అభివృద్ధి భారతానికి మోదీ గ్యారంటీ పేరుతో రూపొందించిన పోస్టర్ను కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కూడా మెజారిటీ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో గత 10 సంవత్సరాలుగా బీజేపీ ఎంతో అభివృద్ధి చేసిందని, దేశంలో పేదరిక నిర్మూలనకు మా ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పారు. విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లే పరిస్థితి మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఏ రకంగా ముందుకెళ్ళాలి, దేశం ఏ రకంగా ఒక డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ కావాలి అనేటువంటిదే ఈరోజు మనం ప్రజల ముందు పెట్టాలి. అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములు చేస్తూ రాజకీయాలకు అతీతంగా మనము ఆ దిశలో అడుగులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే 2047లో భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే మా ఎన్నికల ప్రణాళికలో ఏం పెట్టాలి, బీజేపీ ఎన్నికల ప్రణాళిక మీ సలహాలేంటి, మీ సూచనలేంటి, ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం ఉండాలి, నిస్వార్థంగా సేవ చేసేటువంటి నాయకత్వం ఉండాలి, అన్ని రంగాలలో మౌలిక వసతులతో పాటు విద్యా వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలి, ఉపాధి అవకాశాలు అందరికి అందుబాటులో ఉండాలి, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు డెస్టినేషన్ భారతదేశం ఉండాలి, విద్యను అభ్యసించడానికి బెస్ట్ డెస్టినేషన్ భారత్ ఉండాలి ప్రపంచానికి. మనం విదేశాలకు ఉద్యోగాల కోసమో విద్య కోసమో మనం వెళ్ళొద్దు. 2047లో విద్య కోసం కానీ, ఉపాధి కోసం కానీ, పెట్టుబడుల కోసం కానీ ప్రపంచానికే భారతదేశం డెస్టినేషన్గా ఉండాలి. దానికి సలహాలు దేశ ప్రజల నుంచి తీసుకోవాలని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.